ఉదయకాల సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనం నుండి 51వ వచనం వరకు చదువుకున్నాము. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించును గాక. పోయిన ఆదివారము యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 42 వరకు చదువుకున్నాము. ఈ వారము యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి 51వ వచనం వరకు చదువుకున్నాము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి, మరునాడు అంటే ఎన్నో రోజు చెప్తారా? మరునాడు అంటే 3వ రోజు. 35వ వచనం చదవండి. మరునాడు అంటే నిన్న. మొట్టమొదటి 34 వచనాలు మొదటి రోజు అన్నమాట. మొదటి 34 వచనాలు మొదటి రోజు అని అర్థము. మరునాడు అంటే 35వ వచనం. మరునాడు అంటే ఎన్నో రోజు చెప్పండి? 2వ రోజు. 43వ వచనంలో మరునాడు అంటే ఎన్నో రోజు చెప్పండి? ఇది 3వ రోజు. యోహాను సువార్తికుడైన యోహాను, శిష్యుడైన యోహాను అన్ని జ్ఞాపకం పెట్టుకున్నాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత, పరమలకు వెళ్ళిపోయిన తర్వాత యోహాను సువార్తను రాస్తూ అవన్నీ ఎంత బాగా జ్ఞాపకం పెట్టుకొని సువార్త రాస్తున్నాడు. ఫస్ట్ రోజు ఏం జరిగిందో, 2వ రోజు ఏం జరిగిందో, 3వ రోజు ఏం జరిగిందో ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. పేతురు తన పత్రికలో ఆయన రాస్తా ఉన్నాడు. ఏమని రాశాడంటే, ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అమ్మ శ్రద్ధగా వినండి. అందరూ అటు ఇటు చూస్తున్నారు. దేవుని వాక్యం పైన శ్రద్ధ వహించండి. బైబిల్లో రాయబడింది, మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారు దేవుని మూలంగా పలికిరి. దైవ గ్రంథం అంటే పుక్కిటి పురాణం కాదు. దైవాత్మ ప్రేరేపితులై వ్రాయబడిన గ్రంథం. దేవుని వాక్యం నీ పాదంలో దీపం, నీ త్రోవకు వెలుగు. దైవ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము యేసు ప్రభు గుర్తు. దేవుని వాక్యమును నామము కలిగిన వాడని బైబిల్లో రాయబడి. యోహాను ఎంతగా దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకొని రాస్తా ఉన్నాడు. 3వ రోజు ఏం జరిగింది? యేసు ప్రభు గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడు. యేసు ప్రభు వెతికే పనిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఎప్పుడు అడుగుతా ఉండాలి, ప్రభువా ఆత్మలను దయచేయి, ఆత్మలను దయచేయి. ప్రభువా ఒక ఆత్మనైనా నాకు దయచేయి. ఒకరు ఈరోజు ఎవరైనా నాకు దొరికేటట్టుగా చేయి. గొప్పగా చెప్పుకోవట్లేదు, నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రభువా ఈరోజు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నావు అక్కడ తీసుకెళ్ళయ్యా, లేదా ఎవరినైనా నా దగ్గర నడిపించయ్యాలని ప్రార్థన చేస్తాను. ఎవరైనా మా ఇంటికి వస్తే నేను విసుక్కోను, వాళ్ళతో తప్పనిసరిగా మాట్లాడతాను, వాళ్ళకు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను, వాళ్ళ విషయాలు తెలుసుకొని ఎందుకంటే కొన్నిసార్లు నాకు టైం ఉండకపోయినా దేవుడు గుర్తు చేస్తాడు. ఏమనంటే, పంపమని చెప్పావు కదా, నీ అవసరంలో ఉన్న వారిని దగ్గర పంపమని చెప్పావు కదా. దేవుని బిడ్డలారా, పోయిన వారం కూడా మనం విన్నాం, పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగతమైన పరిచర్య. వర్డ్ అండ్ డీడ్లో పాల్గొన్న వారికి మీకు తెలుసుంటుంది. నార్త్ ఇండియాలో వాళ్ళు చేస్తున్న సేవా విధానం. ఒక ఆయన ఏం చెప్పండి, పద్మారావు అందరిని నవ్వించాడు కదా. బొట్టు చదువు రాదు ఆయనకి. చదువు లేని నార్త్ ఇండియాలో నేనేడా సేవ చేస్తాను, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, తెలుగు కూడా అంతంత మాత్రమే మాట్లాడుతున్నాడు. ఆవిడకి వెళ్ళిపోయినాడు, సేవ చేస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా, అప్పుడప్పుడు మనం రోడ్లో వెళ్ళేటప్పుడు ఇట్లా చెయ్యి ఊపుతారు, డ్రాప్ చేయమని కదా. గుర్తుందా మీకు? చెయ్యి ఇట్లా ఊపి, అయ్యా నేను మీతో పాటు ఎవరైనా డ్రాప్ చేయడానికి మధ్యలో మనల్ని చెయ్యి ఊపుతూ ఉంటారు, మనల్ని మన వెహికల్లో ఎక్కడానికి.
అలాంటి వాళ్ళందరినీ ఎక్కించుకుంటాడంట. కిలోమీటర్ 2 కిలోమీటర్లు డ్రాప్ చేసేటప్పుడు వాళ్ళకి దారిలో అంతా పాట పాడతాడంట. ఆ తర్వాత యేసు ప్రభుని గురించి వెనకలు కూర్చున్నాడు, ఏమన్నాడు, ఎందుకంటే డ్రాప్ చేస్తున్నాడు కదా. కాబట్టి ఆయన పాట పాడతాడంట హిందీలో, ఆ తర్వాత వాక్యం చెప్తాడంట. చూడండి సేవ చేసే విధానం ఎంత బాగుందో. యేసు ప్రభు ఆత్మలను కనుగొనడానికి లోకానికి వచ్చినాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 20వ వచనం తెరవాల్సిన పని లేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును. The Son of Man came to this world to seek and save the who is lost. కదా, యేసు ప్రభు ఈ లోకానికి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఫిలిప్పును కనుగొన్నాడు. ఫిలిప్పును కనుగొని ఏమన్నాడో చూడండి, నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవుణ్ణి అడగండి. జాన్ నాక్స్ గురించి కూడా జ్ఞాపకం చేయబడ్డాను. జాన్ నాక్స్ వేల్స్ అనుకుంటాను, వేల్స్ దేశం జాన్ నాక్స్. దేవా, రోజుకొక నా ఆత్మనైనా నాకు దయచేయి, రోజుకొక ఆత్మను నాకు దయచేయి. ఒక్కరినైనా నేను నీ దగ్గర నడిపించాలి, లేదా నా ప్రాణమైనా తీసుకో. ఈ లోకంలో జీవించి ఏం ప్రయోజనం? సోల్ విన్నర్స్గా ఉన్నారా దేవుని బిడ్డలారా? పోయిన వారం కూడా మనం విన్నాం, వ్యక్తిగతమైన పరిచర్య భారతదేశంలో బహిరంగ సేవకు మెల్లమెల్లగా ద్వారాలు వేయబడుతున్నాయి. నీ కొలీగ్స్ కొరకు, ఫ్రెండ్స్ కొరకు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ కొరకు, చుట్టుపక్కల వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. నేను ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని దేవుని సన్నిధిలో గుర్తు చేస్తాను. ప్రశాంత్ అపార్ట్మెంట్స్, న్యూ ప్రశాంత్ అపార్ట్మెంట్స్, నిర్మల్ నివాస్, గుమ్మడి టవర్స్, ఎదురుగా హోటల్ అయినా కదా, ఇంకా ఇక్కడ ఇంకొక ఆయన రాజకీయ నాయకులు ఉన్నారు. మరి పక్క ఇంటి వారు, ఈ పక్క ఇంటి వాళ్ళు, ఈ పక్క ఇంటి ఆయన ఘోష్ ఆయన అమ్మేసుకుని వెళ్ళాడు కదా, వాళ్ళ కుటుంబం పక్కన బిల్డింగ్. దేవుని బిడ్డలారా, అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళందరి వరకు ప్రార్థన చేయి. ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయి, టార్గెట్ చేయి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. జార్జ్ ముల్లర్ గారు 52 సంవత్సరాలు ఒక స్నేహితుని కొరకు ప్రార్థిస్తే ఆయన చనిపోయిన తర్వాత స్నేహితుడు రక్షణ పొందాడు. ప్రార్థనలు ఎక్కడికి పోవు. యేసు ప్రభు చూడండి ఈ సమయంలో ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అతను వెంబడించమన్నాడు. యేసు ప్రభు ఫిలిప్పుతో నేరుగా ఎందుకు వెంబడించమని చెప్పాడు? ఫిలిప్పుతో ఆ యేసు ప్రభు ఆ మాట చెప్పక మునిపే ఫిలిప్పు హృదయాన్ని యేసు ప్రభు ప్రిపేర్ చేసి ఉంటాడు. దేవుడు నీ జీవితంలో కూడా తన దగ్గరికి ఆకర్షించుకోవడానికి నీ జీవితంలో కొన్ని సంఘటనలు చెప్పి నీ హృదయాన్ని ఎంతో సిద్ధపరిచి ఆ తర్వాత తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఫిలిప్పు వెంబడించమంటేనే వెంబడించగలడా? యేసు ప్రభు ఫిలిప్పును పిలవక మునిపే ఫిలిప్పును ఎంతో సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు నీ జీవితంలో కూడా ఏమేమో జరుగుతూ ఉంటాయి కదా, కొన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, వేదనలు. దేవుడు నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాడు, సిద్ధపరుస్తూ ఉంటాడు. ఫిలిప్పును పిలవక మునుపు దేవుడు అతని హృదయాన్ని సిద్ధపరిచాడు. సమయం వచ్చింది, నన్ను వెంబడించు అంటే యేసు ప్రభు వాక్కులో శక్తి ఉన్నది. వెలుగు కమ్మని పలకగా వెలుగు కమ్మెను కదా. పైన నీళ్లు వేరు కావాలి, భూమి పైన నీరు వేరు కావాలి కదా. కిందేమో సముద్రం, అక్కడేమో పైన ఆకాశములో కదా అని నీళ్లు. చూసారా, సముద్రములో జలచరములు ఉండునుగా కంటే వచ్చేసినాయి, ఆకాశ విశాలమందు పక్షులు ఎగురుగా కంటే వచ్చేసినాయి. దేవుని బిడ్డలారా, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మాట మాట యేసు ప్రభు మాట మహత్తు గల మాట అని రాయబడింది. నన్ను వెంబడించు అంటే వెంబడించేసినాడు ఫిలిప్పు. దేవుని అడగండి, యేసయ్య నా గురించి కూడా నువ్వు ఒక్క మాట చెప్పితే నాలో ఎంతో పరివర్తన కలుగుతుంది. సుంకపు మెట్టు దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాడు మత్తయి. 2 పేర్లు ఆయనకు, మత్తయి, లేవి 2 పేర్లు ఉన్నాయి మత్తయికి. సుంకం మెట్టు ధర వసూలు చేస్తుంటే
యేసుప్రభు వెళ్తా వెళ్తా ఒక్క చూపు చూశాడు, నన్ను వెంబడించంటే అంతే. బుక్కులన్నీ, అకౌంట్ బుక్కులు పక్కన పెట్టాడు, డబ్బులన్నీ ఎవరికో, ట్యాక్స్ డబ్బులన్నీ ఎవరికో అప్పగించినాడు, ఆ సుంకపు టేబుల్ను కూడా వదిలేసినాడు, ఆ చోటును వదిలేశాడు. ఇంకా యేసు ప్రభుతో పాటు వెళ్ళిపోయినాడు, అట్లే వెళ్ళిపోయినాడు. కొంతమంది భక్తులు ఏం చెప్తారంటే, అన్ని బుక్కులు వదిలేశాడు, టేబుల్ వదిలేశాడు, డబ్బు వదిలేశాడు, పెన్ను తెచ్చుకున్నాడంట. పెన్ను ఎందుకు చెప్పండి? సువార్త రాశాడు. నువ్వు పాత నిబంధన గ్రంథం నుండి కొత్త నిబంధనను దాటుకునేటప్పుడు తప్పనిసరిగా మత్తయి సువార్తను నువ్వు దాటాల్సిందే. పాత గ్రంథం నుండి కొత్త నిబంధనకు నువ్వు వెళ్ళాలంటే చెప్పండి, నువ్వు మత్తయి సువార్తను దాటాలి. దేవుడు ఫస్ట్ ఆయన యొక్క సువార్త ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు. చూసారా దేవుని బిడ్డలారా, అన్ని వదిలేశాడు, పెన్ను మాత్రం తెచ్చుకొని మత్తయి సువార్త రాశాడు. తను వెంబడించు అన్నప్పుడు ఫిలిప్పు ఆయన వెంబడించాడు. 44వ వచనం, ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రయ, పేతురు అను వారి కాపురస్తుడు. ముగ్గురు శిష్యులది ఒకే ఊరే. చెప్పండి ఎవరెవరు చెప్పండి చూద్దాం. పేతురుది బెత్సయిదానే, అంద్రయది బెత్సయిదానే. చెప్పండి ఫిలిప్పుది కూడా బెత్సయిదానే. మనం కనుక చేస్తుంటే ఏం చేసేవాళ్ళని చెప్పండి? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ఆల్రెడీ బెత్సయిదా నుంచి ఒక మనిషిని తీసుకున్నాను కాబట్టి రెండో మనిషిని ఎక్కడి నుంచి తీసుకోవాలి? కపెర్నహూము నుండి ఒకరిని తీసుకుంటాను, యెరూషలేము నుండి ఒకరిని తీసుకుంటాను, కానా నుండి ఒకరిని తీసుకుంటాను. చూసారా, మనమైతే మానవ జ్ఞానాన్ని ఉపయోగిస్తాం. ముగ్గురు శిష్యుల్లో, 12 మంది శిష్యుల్లో ముగ్గురిది ఒకే ఊరు. ఏ ఊరు చెప్పండి? బెత్సయిదా. ఆ తర్వాత ఒకే కుటుంబంలో ఇద్దరిని తీసుకున్నాడు యేసుప్రభు. చెప్పండి చూద్దాం, ఎవరు వాళ్ళ పేర్లు చెప్పండి చూద్దాం. పేతురు, అంద్రయ. దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ. ఇద్దరు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు, అంద్రయ, పేతురు. మనమైతే ఏం చేసుకునే వాళ్ళం? అన్నం తీసుకుంటే తమ్ముని తీసుకోం, తమ్ముని తీసుకుంటే అన్నాన్ని తీసుకోం. ఒకే ఫ్యామిలీలో ఇద్దరు ఎందుకు అనుకుంటాం. ఇంకో ఫ్యామిలీలో కూడా యేసుప్రభు ఇద్దరిని తీసుకున్నాడు. వాళ్ళ పేర్లు చెప్పండి. వెరీ గుడ్. యాకోబు, యోహాను. జబదయి కుమారులు యాకోబు, యోహాను. మనము మానవ జ్ఞానాన్ని ఉపయోగిస్తాము. ఒకే కుటుంబంలో మరి ఇద్దరిని, ముగ్గురిని, ఒకే ఊరు నుండి ఎంతో మందిని, ఒకే సంఘం నుండి కూడా ఎంతో మందిని దేవుడు ఏర్పరచుకోగలడు. మనకైతే ఏమనుకుంటాము? ఒకే కుటుంబంలో ఇద్దరు ఎందుకు, ఒకే ఊర్లో నుంచి ఇద్దరు ఎందుకు, ఒకే చోటు నుండి ఇద్దరు ఎందుకు, ముగ్గురు ఎందుకు అని మనం అనుకుంటాము. కానీ బైబిల్లో రాయబడింది, యేసు ప్రభు శిష్యులను ఎన్నుకోకముందు ముందు రోజు రాత్రంతా ప్రార్థన చేశాడు. యేసు ప్రభు పొద్దున్నే ఆయన శిష్యుల్ని ఎన్నుకోకమునుపు ముందు రోజు రాత్రంతా ఆయన ప్రార్థన చేసుకొని శిష్యుల్ని ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రయ, పేతురు అను వారి పట్టణపు కాపరస్తుడు. ఇంకో విషయం కూడా మీకు చెప్పమంటారా? 12 మంది శిష్యుల్లో 7 జాలరులు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాయబడింది. 12 మంది శిష్యుల్లో 7 జాలరులు. చూడండి 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడకు నతానియేలును, జబదయి కుమారులను, అన శిష్యుల్లో మరి 2 కూడి ఉండేది. చెప్తారా మొత్తం ఎంతమందో? సీమోను పేతురు నంబర్ 1, దిదుమానబడిన తోమా నంబర్ 2, గలిలయలోని కానాను ఊరివాడు నతానియేలు 3, జబదయి కుమారులు అంటే 4, 5, అన శిష్యుల్లో మరి 2. మొత్తం ఎంతమంది చెప్పండి? 7 మంది. పేతురు, తోమా, నతానియేలు, జబదయి 2 కుమారులు 5 మంది, శిష్యులలో మరి 2. మొత్తం ఎంతమంది చెప్పండి? 7. 7లో పేతురు ఏమన్నాడు తెలుసా? నేను చేపలు పట్టబోదునంటే మిగతా మొత్తం 6 మంది కూడా చేపలు కట్టడానికి వెళ్ళిపోయారు. సో పేతురు ప్లస్ 6 మెంబర్స్ ఎంత చెప్పండి? 7 మంది చేపలు పట్టడానికి వెళ్ళారు. మనం ఏమనుకునే వాళ్ళము? 12 మంది శిష్యులు మనం ఎన్నుకుంటే మనం ఏం చేసేవాళ్ళం? జాలర్లలో 7 మంది ఎందుకు చెప్పండి?
వడ్రంగి చేసే వాళ్ళని 2 మందిని, కమ్మని చేసే వాళ్ళని 2 మందిని, చెప్పులు కుట్టుకునే వాళ్ళని కొంతమందిని, ధనికుల్లో కొంతమందిని, దరిద్రుల్లో కొంతమందిని, బెత్సయిదా నుంచి ఒకరు, జబెదయి కుటుంబం నుంచి ఒకరు. చూడండి, యేసు ప్రభు జాలర్లలో, ఫిషర్మెన్లో 7 మందిని తన యొక్క శిష్యులుగా చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఎన్నిక ఎటువంటిదో చూడండి. తిరిగి మనము ఆ యొక్క యోహాను సువార్తకు వస్తే 1వ అధ్యాయంలో 45వ వచనం చదువుతున్నాను. 45వ వచనము చదువుతున్నాను చూడండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని, చూసారా కనెక్షన్ చూడండి, కనెక్షన్. యేసు ప్రభు ఏమో ఫిలిప్పును కనుక్కున్నాడు, ఫిలిప్పు పోయి మళ్ళీ ఎవరిని కనుక్కున్నాడు? నతానియేలు. ఈచ్ వన్ క్యాచ్ వన్. పోయిన ఆదివారం నుండి దేవుడు ఇదే మనతో మాట్లాడుతున్నాడు. నీ ఫ్రెండ్కి సువార్త చెప్పు, వాక్యం పరిచయం చెయ్యి. ఏమన్నాడో చూడండి. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. పోయిన వారం చెప్పాను, ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు ప్రతి పుటలో, ప్రతి అధ్యాయంలో యేసు ప్రభు మనకు కనిపిస్తాడు. బైబిల్లో ప్రతి పేజీలో యేసు ప్రభు ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరి గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. దేవుని వాక్యమే మనకు ప్రమాణం. వాక్యాన్ని చదవండి. వాక్యంలో యేసు ప్రభు మనకు ప్రత్యక్షమవుతాడు. వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. మనము వాక్యములో యేసు ప్రభుని మనం కనుగొంటాం. దేవుని బిడ్డలారా, ఈయన చెప్తున్నాడు, ధర్మశాస్త్రములో మోషే ప్రవక్తలు ఎవరి గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పెను. ఎవరంట? ఎవరు? ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలు ఎవరి గురించి రాసిరో ఆయన ఎవరంటే యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. యోసేపు ఎవరు? ఒక ఇన్సిగ్నిఫికెంట్ కార్పెంటర్, పొట్లవాని కుమారుడని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు ఎందుకు ప్యాలెస్లో పుట్టలేదు? ఒక కలెక్టర్ దగ్గరికి పోగలమా? ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళగలమా? ఒక సీఎం దగ్గరికి వెళ్ళగలమా? యేసు ప్రభు ఒక రాజభవనంలో పుట్టుంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుండే వాళ్ళమా? గొర్రెలు వెళ్ళాలంటే, గొర్రెల కాపర్లు వెళ్ళాలంటే, ఎటువంటి సామాన్యుడైన యేసు ప్రభుకు వెళ్ళాలంటే యేసు ప్రభు చాలా పేద కుటుంబంలో ఆయన పుట్టాడు. ఒక నజరేతులో ఆయన పుట్టినాడు. నజరేత్ అంటే మంచి ఊరు కాదు. ఈరోజు నువ్వేం చెప్తావంటే, అన్నా నేను మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు అని అంటారు. ఓ రోజు చర్చిలో చెప్పాను, ఒకరోజు ఒక ఆయన చావు బతుకుల్లో ఉంటే నేను వెళ్ళి ప్రార్థన చేసి, ఇప్పుడైనా మీరు నమ్ముకోండి అన్నా, యేసు ప్రభుని నమ్ముకోండి, పడకలో ఉన్నాడు, మరణ పడకలో ఉన్నాడు, చనిపోతాడు, యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను కూడా యేసు ప్రభు క్షమిస్తాడా అన్నాడు. అంత పెద్ద డౌట్ అంటే ఆయనకి, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అని చెప్పాడు. అవునన్నా, యేసు ప్రభు ఎటువంటి వారినైనా క్షమిస్తాడు. పాపుల రక్షకుడు, ప్రాణం పెట్టాడు, మన పాపాలని సిలువలో మోసుకున్నాడు, రక్తమంతా చిందించినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. కాబట్టి యేసు ప్రభువు ఎలాంటి వారిని రక్షిస్తాడు. చెడ్డ ఊరు అది. మన క్రిస్మస్ సందర్భంలో చెప్పాను కదా, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్ అండ్ డెత్. బైబిల్లో ఉంది, చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న ప్రజలు. డార్క్నెస్ అండ్ డెత్, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ డార్క్నెస్ అండ్ డెత్. చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న ప్రదేశము ఆ నజరేతు అనేది. దాంట్లో ఉన్న మనుషులు కూడా అంత చెడ్డోళ్ళు, భయంకరమైన చెడ్డోళ్ళు. యేసు ప్రభు పుట్టింది బెత్లెహేములో అయితే పెరిగిందంతా నజరేతులో పెరిగాడు. అందుకే ఆయనకు నజరేయుడు, నజరేతుడు, నజరేతువాడు అని ఆయనకు పేరు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు?
ఆయన యోసేపు కుమారుడు నజరుడైన యేసు. వెరీ వెరీ సింపుల్ కదా. సింపుల్గా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఎంతో దీవిస్తాడు. ఆర్భాటాలకు వెళ్ళొద్దు. ఇదంతా ఏదో డంబాలు ఆడంబరాలుగా ఉండొద్దు. బైబిల్లో యేసుప్రభు ఏం చెప్పాడు, యోహాను ఏం చెప్పాడు? శ్లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్, డంబం డంబం. దేవుని బిడ్డలారా గమనించండి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో సింపుల్గా ఉన్నాడు. సర్వసాధారణంగా ఆయన జీవించినాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. 46వ వచనం. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? రావడమే డౌట్ ఆయనకి. సాధారణంగా తోమాని ఏమంటారు? డౌటింగ్ థామస్ అంటారు. తోమా అనుమానించినాడు. నతానియేలు కూడా రావడం, అసలు ఫస్ట్ మాట ఆయన నోట్లో నుంచి యేసు ప్రభుని గురించి పరిచయం చేస్తే ఫస్ట్ ఆయన నోట్లో నుంచి ఏంటి? డౌటింగ్ నతానియేలు. రావడమే యేసు ప్రభు నుంచి పరిచయం చేస్తే ఫిలిప్పు, ఆయన నోట్లో నుంచి వచ్చిందే ఫస్ట్ అనుమానపు మాట. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? దేవుని బిడ్డలారా, నీలో అనుమానాలు ఉన్నా కూడా దేవుడు తీరుస్తాడు. సండే స్కూల్ పాఠాలు. అనుమానించిన తోమాను బలపరచి నిలబెట్టితివి, హిందూ దేశంలోకి సువార్త తెచ్చిన యోధునిగా. అనుమానించిన తోమాను బలపరచి నిలబెట్టితివి, హిందూ దేశంలోకి సువార్త తెచ్చిన యోధునిగా. చూసారా? డౌటింగ్ థామస్ను యేసు ప్రభు ఆయన అనుమానాలన్నీ తీర్చి నేను నమ్మనప్పా అంటాడు. మీరు చూసారా? అన్ని కథలు చెప్పొద్దండి నాకు. మీరు యేసు ప్రభుని చూసారా? ఇలాంటి కథలన్నీ నాకు స్టోరీలు చెప్పొద్దండి. నేను ఆయన చేతుల్లో వేలు పెట్టి, పక్కలో వేలు పెట్టి, నేను ఆయన చూస్తే తప్ప నేను నమ్మనని చెప్పాను. ఒక వారానికి యేసు ప్రభు కేవలం తోమాకు మాత్రమే, తోమా అందరూ ఉన్నారు, తోమా కొరకు ఆయన ప్రత్యక్షమైన. పర్సనల్లీ యేసు ప్రభు వ్యక్తిగతంగా నేను సంధిస్తాను. నేను అనుమానాలు ఉంటే, బాధలు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా నేను దర్శిస్తాడు. శిష్యులు ఎక్కువ మంది ఉన్నా ఈసారి వారం తర్వాత తోమా కొరకైన ప్రత్యక్షమైనాడు. తోమాని పిలిచాడు. తోమా ఇటురా, నీ చేతులతో నీ వేలు తీసుకొని ఇక్కడ పెట్టు. తోమా ఎందుకు సందేహపడితివి? అవిశ్వాసము కాక విశ్వాసమైండు తోమా. దేవుని బిడ్డలారా, అప్పుడు కానీ మోకరించి సాగిలపడి, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అప్పుడు ఎంతో బాధపడతాడు తోమా. నిన్ను అనుమానించానే అని. దేవుని బిడ్డలారా, నీలో అనుమానాలు ఉన్న అన్నీ తీరుస్తాడు యేసు. ఫిలిప్పు యేసు ప్రభుని గురించి పరిచయం చేశాడో లేదో, వెంటనే ఆయన నోట్లో నుంచి ఒక అనుమానపు మాట వచ్చింది. ఏ మాట చూడండి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? చెడ్డ ఊరది, చెడ్డ మనుషులు, చీకట్లో కూర్చున్న ప్రజలు, మరణఛాయలో కూర్చున్న ప్రజలు. ఈ మర్యాద కూడా నజరేతే, మరియమ్మది కూడా నజరేతే. మరి అనేది అన్ని బైబిల్ డిక్షనరీలో చూడండి, బిట్టర్నెస్ అని ఉంటుంది, చేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎలాంటి వారిని వాడుకుంటాడో చూడండి, ఎటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడో చూడండి. అమెరికాలో పుట్టాడా? యూరోప్లో పుట్టాడా? ఆస్ట్రేలియాలో పుట్టాడా? సంపన్నమైన దేశాలలో యేసు ప్రభు పుట్టాడా? మన ఆసియా ఖండంలో యేసు ప్రభు పుట్టాడు.
తెల్లవాళ్ళ మతం అంటున్నారు, అమెరికా వాళ్ళ మతం అంటున్నారు కదండి. చూడండి, తెలియకుండా ఎంత అంటున్నారో చూడండి. యేసు ప్రభు మన యొక్క ఆసియా ఖండంలో ఆయన పుట్టాడు కాబట్టి ఎంతో అనుమానిస్తున్నాడు. నజరేతులో నుండి మంచిదేదైనా రాకలదని అతను అడగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో చెప్పాను. కమ్మన్సి 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 ఇందాక చెప్పాను. మా చర్చికి ఒక్కసారి రాయాలి కదా. ఫ్రెండ్తో ఏం చెప్పండి, ఒక్కసారి తీసుకురండి చాలు. మన చర్చిలో కూడా మనం చెప్తాను, మనకి మీకు ఎవరికైనా ఈ చర్చి నచ్చకపోతే మానేయమని చెప్తున్నాను. మీకు కొన్నిసార్లు చెప్పాను, గుర్తుందా కదండి. దేవుని బిడ్డలారా, కమ్మన్సి కమ్మన్సి. నతానియేలు, నీకు అంత అనుమానం ఉంది కదా, ఒక్కసారి వచ్చి చూడు, ఒక్కసారి వచ్చి చూడు. దేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. మన డివైన్ లైట్ చర్చ్ ఎట్లా ఉండాలో నేను కోరుకుంటాను తెలుసా? మీరందరూ ఇదే కోరుకోండి. మన డివైన్ లైట్ సంఘం ఒక యూనిక్ చర్చ్ లాగా ఉండాలి. మన డివైన్ లైట్ సంఘం ఎట్లుండాలో చూడండి. అందరూ ఈ వచనాలు పెట్టి ప్రార్థన చేయండి. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 24వ వచనం 25వ వచనం చూడండి. 1 Corinthians chapter 14 verse 24 and 25. అయితే అందరూ ప్రవచించుచుండగా, చర్చిలో అందరూ ఏం చేస్తూ ఉంటామంట? ప్రచురిస్తూ ఉంటాం. అంటే ఏంటి? ఇందాక అందరం కలిసి పాటలు పాడాలి. ప్రభు బల్లలో ఇద్దరు ప్రభుని గురించి జ్ఞాపకం చేస్తారు. కృష్ణారావు గారు, మరి పిఎస్కే రాజన్. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు స్తుతులు చెల్లించారు. ఆ తర్వాత పాట పాడాం. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇట్లా మనం చేస్తా ఉన్నాం కదా. అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసైన వాడు లోపలికి వస్తాడంట. చెప్పండి, ఇప్పుడు ఈ రోజుల్లో డివైడ్ లైట్ ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ విశ్వాసులు కాదు, అవిశ్వాసులు. ఇంకా చూడండి, ఉపదేశం పొందని వాడు, అతనికి ఏం పెద్ద వాక్యం తెలియదు, ఉపదేశం తెలియని వాడు, ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన, మన భాషలో చెప్పుకుందాం, డివైన్ లైట్ చర్చికి వచ్చిన ఎడల. ఇప్పుడు చూడండి, అందరి బోధ వలన. ఎవరి బోధ? అందరి బోధ వలన. ఒకరే పాట చెప్పకూడదు, ఒకరే స్తుతులు చెల్లించకూడదు, ఒకరే రొట్టె కొరకు పాత్ర కొరకు చేయకూడదు కదండి. ఒకరే మరి వాక్యం చెప్పకూడదు. అందరి బోధ వలన పాపిని గ్రహిస్తాడు. ఆ తర్వాత చూడండి, అందరి వల్ల విమర్శించబడను, అందరి వల్ల విమర్శించబడను. 25వ వచనం. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడను. నువ్వు ఒక్క ఫ్రెండ్ను తీసుకుని వస్తే కమ్మన్సి రామా చర్చికి ఒక్క ఆదివారం రా చాలు. దేవుని బిడ్డలారా, ఏమనుకోవద్దండి. మన క్రిస్మస్ అప్పుడు మనము మీ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని, ఆఫీసులో ఉన్న వాళ్ళని తీసుకురమ్మనంటే మనోళ్ళు చాలామంది క్రిస్టియన్స్ తీసుకొచ్చారు. వాళ్ళ చర్చిలకు వెళ్తున్నారు కదండి. వాళ్ళ చర్చిలో చాలామంది, అయ్యా మీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు తీసుకురండి, మీ ఫ్రెండ్స్ని తీసుకురండి, మరి మీ కొలీగ్స్ని తీసుకురండి, చుట్టుపక్కల తీసుకురండి అంటే అందరిని క్రైస్తవులు పట్టుకొని వచ్చారు. వాళ్ళ చర్చిలకు వెళ్తున్నారు, వాళ్ళకు యేసుప్రభు గురించి తెలుసు కదా. కిషోర్ గారు, విజయ వాళ్ళ అపార్ట్మెంట్లో అందరిని పట్టుకొని వచ్చారు. ఇంకా మీలో కూడా కొంతమంది చాలా మందిని తీసుకొని, షీబా సిస్టర్ కూడా వాళ్ళ ఆఫీస్లోని చాలా సంవత్సరాలు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళని తీసుకొచ్చారు. కాబట్టి మనం మన ఫ్రెండ్స్ని తీసుకురావాలి, కొలీగ్స్ని తీసుకురావాలి, హాస్టల్లో ఉన్న వాళ్ళని తీసుకురావాలి. దేవుని బిడ్డలారా, కమ్మన్సి వచ్చి చూడు. నతానియేలు, వచ్చి చూడు. నజరేతులో మంచిది ఏదైనా రాగలదని అంటున్నావు కదా, వచ్చి చూడు. చూడండి, అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని. మనం పాడే పాటలు, వింటున్న వాక్యాలు, స్తుతులు, ఆరాధన, ఆ రొట్టె రసము, ఆ క్రమము కదండి.
చూచినప్పుడు చెప్పండి, అతని హృదయ రహస్యములు బయలుపడను. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేసి నమ్ముకొని వెళ్ళిపోతాడు. చూసారా? పేర్లు చెప్పను. ఈ రోజుల్లో దైవ సేవకులు కదా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు వేస్తున్నారు. పాటలు, మ్యూజిక్ పెట్టి బ్రేక్ డ్యాన్సులు కదా, డిస్కో డ్యాన్సులు. ఏమంటే దావీదు నాట్యం ఆడినాడంట. అట్లుందా బైబిల్లో? చెప్పండి. దేవుని బిడ్డలారా, సెల్ ఫోన్లు వస్తున్నాయి. భయంకరంగా భార్యాభర్తలు ఎగరడం, దుక్కడం, అన్ని యవనస్తులను ఇది ఉద్రేకానికి లోన్ చేయడం. అది ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన కాదు, శరీరంతో చేసే ఆరాధన. దేవుని బిడ్డలారా గమనించండి. ఇలాగా హృదయ రహస్యములు బయలుపడతాయి. దేవుడు మీలో నిజముగా ఉండడం ప్రచురం చేస్తూ సాగిలపడి దేవునికి నమస్కారం చేసి రక్షణ పొంది వెళ్ళిపోతాడు. చేతులు ఎత్తమనుందా? చేతులు ఎత్తమన్న దానికి నేను అగెయిన్స్ట్ కాదు. కానీ పర్సనల్గా నా యొక్క కన్విక్షన్ ఏంటంటే, నేను చేతులు ఎత్తమంటే మీలో కొంతమంది ఎత్తొచ్చు. నేను వ్యక్తిగతంగా యేసు ప్రభువుని నమ్ముకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు హృదయాంతరంగంలో కార్యం చేయాలి. అవన్నీ ఇంటికి వెళ్ళిపోయి సావధానంగా పాపాలు ఒప్పుకొని దేవుని నమ్ముకోవాలి. కొంతమంది ఇక్కడిక్కడే చర్చిలోనే కొంతమంది నమ్ముకుంటారు. మరి చూడండి, ఈ యొక్క నతానియేలు ఎలాంటి కార్యం జరిగిందో చూడండి. వచ్చి చూడుము. యోహాను సువార్తలో 3 సార్లు ఉంది రండి 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 అని. ఆ 3 వాక్యాలు కూడా చూపించి ముందుకెళ్తాను. యోహాను సువార్తలు ఎన్నిసార్లు అని చెప్పండి? రండి 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 అని 3 సార్లు. నంబర్ 1 కమ్మన్సి. నంబర్ 2 చూడండి, 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, 7వ అధ్యాయం నాకు చాలా ఇష్టమైన మాట 37-38. యోహాను సువార్త 7:37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను తప్పికొన్నెడల నా యొద్దకు వచ్చి తాగండి, తప్పిక తీర్చుకోండి. కమ్ అండ్ డ్రింక్. యోహాను సువార్తలో ఉన్న 2వ కమ్ చెప్పండి. నంబర్ 1 ఫస్ట్ కమ్ ఏంటి చెప్పండి? వచ్చి చూడండి, కమ్ అండ్ సీ. యోహాను సువార్తలో ఉన్న 2వ కమ్ చెప్పండి? కమ్ అండ్ డ్రింక్. నీ హృదయంలో దప్పిక ఉంది, దాహం ఉంది. సమరయ స్త్రీలో ఏమని చెప్పండి? కామదాహం. 5 పెనిమిట్లంట. 5కి డైవర్స్ ఇచ్చింది. లేదా ఈమె ప్రవర్తన చూసి ఆ పెళ్లి చేసుకున్న భర్తలే పెనిమిట్లంటే వివాహం అయింది అన్నట్టు. నీకు 5 పెనిమిట్లు ఉండి అంటే ఈమె ప్రవర్తన బాగలేక మరి ఈమె డైవర్స్ ఇచ్చిందో, లేదా పెళ్లి చేసుకున్న వాళ్ళు డైవర్స్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు, మళ్ళీ 6వ వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు 6 పెనిమిట్లు అయింది ఆమెకి. ఓ దేవుని బిడ్డలారా, కామదాహం. నీకు కూడా ఇప్పుడు ఈ రోజు నీకు ఏ దాహం ఉందో యేసు ప్రభు తీరుస్తాడు. నీ హృదయంలో ఏదైతే నీ ఇచ్చలు కోరికలు ఉన్నాయో తీసేసి కదా నీ యొక్క కోరికలని తీర్పేటట్టు దేవుడు చేస్తాడు. ఆ నీ దాహాన్ని తీర్చడానికి ఆయన శిలువలో దాహం కొంటాడు. కమ్ అండ్ డ్రింక్, కమ్ అండ్ డ్రింక్. జీవజలముల ఊట నేనే అని చెప్పాడు యేసు ప్రభు. అమ్మా మనిషి కుమారుడు నీకు ఇస్తాడమ్మా. దేవుని వరమును నువ్వు గుర్తెరుగుంటే, దేవుని వరమును నువ్వు ఎరిగి ఉంటే నీవే ఆయన అడుగుతావు దాహంకిమ్మని. ఆయన నీకు జీవజలం ఇస్తాడమ్మా, లివింగ్ వాటర్ ఇస్తాడు, లివింగ్ వాటర్. అప్పుడు నువ్వు దాహం కొనవు, కామదాహం నీకు ఉండదు. ఆఖరికంట 7వ భర్త ఆమెకి యేసు ప్రభు కదా. ఎంత బాగుంచు. అంతకుముందు 5, ఇప్పుడేమో ఒక ఆయన ఉన్నాడు. కానీ ఆఖరిగా యేసు ప్రభు 7వ భర్త మనకు దొరికాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీకే దాహం ఉందో, ఏం చేసినా దాహం తీరడం లేదు కదా. ఏదో వ్యాక్యూమ్, ఒక ఖాళీ అనేది నీ హృదయంలో ఉండిపోయింది. ఎప్పుడు ఏదో అన్సాటిస్ఫైడ్గా ఉంటున్నాం, తృప్తి లేని జీవితంగా ఉంటున్నాం.
కమ్ టు జీసస్, హీల్ గివ్ యూ లివింగ్ వాటర్. నీలో దాహమంతా తీరిపోతుంది. తృప్తికరమైన జీవితం, నీ హృదయంలో శాంతి, సమాధానం, సంతోషం, సంతృప్తిని యేసు ప్రభు ఇస్తాడు. రెండవ మాట చెప్పండి, కమ్ అండ్ డ్రింక్. నంబర్ 1 కమ్ అండ్ సీ, నంబర్ 2 కమ్ అండ్ డ్రింక్. మూడవదిగా చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. పన్నెండవ వచనం. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయడని వారితో చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, కమ్ అండ్ ఈట్. చూసారా దేవుని బిడ్డలారా, సందర్భం ఏంటో చెప్తారా? ఇందాక చెప్పాను కదా, నేను చేపలు పట్టబోదునంటే మిగతా 6 మంది కూడా వచ్చినారు. మొత్తం 7 మంది చేపలు పట్టడానికి పోయినా. ఎందుకు? యేసు ప్రభు వచ్చాడు, ఏమో అద్భుతాలు చేశాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు, అప్పుడప్పుడు కనపడతాడు. ఇంకా అప్పటిలాగా మనతో ఉండడం లేదు. ఆయన పని ఆయనది, మన పని మంది. మన జీవనోపాధి ఎట్లా, మనం సేవలో ఉంటే ఎట్లాగా, మనకు అన్నం పెట్టేది ఎవరు? మన పాత వృత్తికి పోదాం, మన వ్యాపారాలు మనం చేసుకుందాం. అద్భుతాలు చేస్తాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు, అప్పుడప్పుడు కనపడతాడు, పోతాడు. వారానికి ఒకసారి వస్తాడు, కనపడతాడు, పోతాడు. ఇంకా మన సంగతి ఎట్లా అని చెప్పి వాళ్ళ పాత వృత్తికి పోయినారు. ఆ రాత్రి అంతా ఏమీ పట్టలేదు. రాత్రంతా వీరు చేపలు పట్టడంలో ఆరితేరిన వారు, మహా పెద్ద ప్రొఫెషనల్స్. కానీ యేసు ప్రభు ఒక పాఠాన్ని, స్పిరిచువల్ లెసన్ వాళ్ళకి నేర్పించాలనుకున్నాడు. ఆయనే వచ్చాడు. ప్రారంభంలో గుర్తుపట్టలేదు, యోహాను మాత్రమే గుర్తుపట్టాడు. మీ యొక్క ధోని కుడివైపున వలవేయమన్నాడు కదా. తమ లైఫ్ టైంలో ఎన్నడూ కూడా చూడనటువంటి పెద్ద చేపల రాశి, 153 పెద్ద పెద్ద చేపలు. సాధారణంగా వల పిగిలిపోతుంది, వల కూడా పిగలలేదు. పెద్ద పెద్ద చేపలు, ఒక అద్భుతం. వల కూడా పిగలకపోవడం మరో గొప్ప అద్భుతం. ఆ తర్వాత యోహాను గుర్తుపెడ, ప్రభు సుమి. యేసు వాళ్ళ ఒట్టుకొచ్చే లోపల యేసు ప్రభు వాళ్ళకు ఆహారం సిద్ధపరిచినాడు. ఆహారం పొట్టకూటి కొరకు ఇంత అవస్థ పడతారా పేదరు? సేవలో ఉంటే నేను పోషించలేనా మిమ్మల్ని? నేను మీకు అవసరతలు నేను తీర్చలేనా? ఎందుకు పాత వృత్తికి వెళ్ళిపోయినారు పేదరు? సేవకంటూ వచ్చి సమస్తాన్ని వదిలిపెట్టి మళ్ళా వెనక్కి వెళ్తారా? నేను పోషించలేనా? వాళ్ళ ఒడ్డుకు రాగానే యేసు ప్రభు వాళ్ళ కొరకు ఆహారం సిద్ధపరిచాడు. కొన్ని చేపలు ఉన్నాయి, రొట్టె కూడా ఉంది. వాళ్ళను యేసు ప్రభు ఏమని పిలిచాడు? కమ్ అండ్ ఈట్, రండి తినండి. పొట్టకూటి కొరకు కదా మీరు ఇంత అవస్థలు పడుతున్నారు, నేను పోషించలేనా? ఆకాశపు పక్షులను చూడండి, ఆ విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కాడా? నేను కొంతమందిని గమనించినాను, లక్షలు సంపాదించే వాళ్ళు డబ్బులకు భలే అవస్థలు పడుతూ ఉంటారు. కానీ 20,000 30,000 హ్యాపీగా ఉంటారు. వాళ్ళు, వాళ్ళ భార్య, పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా? నేను గమనించి చెప్తున్నా. లక్షలు సంపాదన, ఇక్కడలోను అక్కడలోను, అక్కడ ఇల్లు, ఇది అది ఇది, ఎంత సరిపోదు. దేవుని బిడ్డలారా, ఎంత తృప్తికరమైన జీవితాన్ని యేసు ప్రారంభిస్తాడు. నా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ ఇన్ క్రైస్ట్ జీసస్. మన దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. చెప్పండి, వరుసగా చెప్పండి. నంబర్ 1 కమ్ అండ్ సీ, నంబర్ 2 కమ్ అండ్ డ్రింక్, నంబర్ 3 కమ్ అండ్ ఈట్. మరి ఫిలిప్ కూడా అదే చెప్పాడు, వచ్చి చూడు అంటే అప్పుడు వచ్చాడు. 47వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి
యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి. ఈ యొక్క ఫిలిప్పు వచ్చి చూడమని ఎలా చెప్పగలిగాడు? 1వ అధ్యాయము 38వ వచనం చూడండి. యోహాను సువార్త 1:38 చదవండి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరు ఏమి వెతుకుచున్నారని వారిని అడగగా, వారు రబ్బీ, నువ్వు ఎక్కడ కాపురమన్నావని ఆయన్ని అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పాను. ఒకప్పుడు అనగా నిన్న, అంతే కదా, నిన్ననే కదా, నిన్న యేసు ప్రభు అంద్రయ్యతో ఏం చెప్పాడు? అంద్రయ్య ఇంకొక శిష్యుడు యేసు ప్రభుని అడిగారు, యేసు ప్రభువా, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడిగితే యేసు ప్రభు అంద్రయ్యతో ఇంకో శిష్యునితో ఏం చెప్పారు చెప్పండి? వచ్చి చూడమన్నాడు. అదే మాట యేసు ప్రభు తనతో ఏ మాట చెప్పాడు అదే మాట ఇప్పుడు ఫిలిప్పు ఎవరితో చెప్తున్నాడు? నతానియేలుతో చెప్తున్నాడు. వచ్చి చూడు. సరే వస్తా ఉన్నాడు. నతానియేలు వస్తా ఉంటే 47వ వచనం, యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడు. ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఎవరు? నతానియేలు ఫస్ట్ టైం యేసు ప్రభుని చూస్తున్నాడు. ఆ నతానియేలు అక్కడ వస్తూ ఉండగానే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. అప్పుడు ఇంకా యేసు ప్రభుని నమ్ముకోలేదు. ఇంకా నతానియేలు అప్పుడు బిలీవర్ కాదు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా భక్తి కలిగిన వాడు కానీ యేసు ప్రభునందు ఇంకా విశ్వాసం ఉంచిన వాడు కాదు. ఇంకా యేసు ప్రభు మీద డౌట్ కలిగినటువంటి వాడు. ఇంకో విషయం తెలుసా? కొంతమంది విశ్వాసుల కంటే కూడా కొంతమంది ఇతర మతస్థులు ఎంతో ఆనెస్ట్గా ఉంటారు. లంచాలు తీసుకోరు, అబద్ధాలు ఆడరు, చెడ్డ చూపులు చూడరు, మోసాలు చేయరు, దొంగిలించరు, చాలా నిష్ఠగా ఉంటారండి. కొంతమంది ఈవెన్ సోకాల్ బిలీవర్స్ కంటే కూడా అవిశ్వాసులు, ఇతర మతస్థులు వాళ్ళు, కొన్నిసార్లు నాస్తికులు కూడా. ఏమంటారు నాస్తికులు? నిష్ఠమంటారు. ఎథీస్ కూడా కొంతమంది ఎంత నిష్ఠగా ఉంటారు. ఇంకా యేసు ప్రభుని నమ్ముకోలేదే, యేసు ప్రభుని డౌట్ పడుతున్నాడే, ఇటువంటి నతానియేలు ఎంత కపటంగా నిష్కపటంగా జీవిస్తున్నాడంటే యేసు ప్రభుని నమ్ముకున్న నీవు నేను ఇంకెంత నిష్కపటంగా జీవించాలి? అతని యందు కపటమేమీ లేదు. ఎవరు చెప్తున్నారు? ఒక మనిషి ఇంకొక మనిషి గురించి చెప్తున్నాడా? హృదయ ఆంతర్యాన్ని ఎరిగినటువంటి దేవుడు చెప్తున్నాడు. కపటం. పాట పాడాం కదా, ప్రభు పల్లెలో పాఠం. పాపంబు కపటంబు లేదు ప్రభునందు. చూసారా? యేసు ప్రభును పోలి మనం జీవించాలి. 17వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం చూడండి. కీర్తనల గ్రంథము 17వ కీర్తన. కీర్తన గ్రంథము 17వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 17వ కీర్తన మొదటి వచనం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన, నా ప్రార్థన కపటమైన పెదవుల నుండి వచ్చున్నది కాదు. అంటే ఏ ప్రార్థన ఉంది చెప్పండి? కపటమైన ప్రార్థన ఉందా లేదా? ఉంది. నువ్వు చర్చిలో ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా చర్చిలో దీర్ఘ ప్రార్థనలు చేస్తే, ఆదివారం కానీ, స్తుతులు చెల్లించేటప్పుడు కానీ, లేకపోతే ఫ్రైడే కానీ ఇంట్లో నువ్వు ప్రేయర్ చేయకుండా నువ్వు చర్చిలో నువ్వు ప్రేయర్ చేస్తున్నావంటే చెప్పండి, బైబిల్లో రాయబడి యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. యోహాను మత్తయి సువార్త 23వ అధ్యాయం. వేషాలు వేసుకొని ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి. 20 మత్తయి సువార్త 23వ
3వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసా? మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయదు. లేదా మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే మనుషులకు కనపడవలనని కొంతమంది ప్రార్థన చేస్తారని రాయబడి 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, మనుషులు కనపడవలనని అనే మాట బైబిల్లో రాయబడింది. ఆ తర్వాత మరి 5వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులు కనపడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తన ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి ఈ కీర్తన గ్రంథంలో నా ప్రార్థన ఆలకించమని చెప్తూ ఏమని చెప్పాడు యేసు ప్రభు? ఏమని చెప్పాడు? అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఏమన్నాడు యేసు ప్రభు? అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ ప్రార్థనలో కపటం ఉంటే దేవుడిని ప్రార్థన వినడు. బహిరంగ ప్రార్థన నువ్వు కపటంగా చేస్తే దేవుడు నీ ప్రార్థన వినడు. ఏదో భారం ఉన్నట్టు, వేదన ఉన్నట్టు ఇంట్లో నువ్వు స్తుతులు చెల్లించకుండా, అసలు దీన్ని ఆరాధన అనరు, నాకు తెలిసిన రొట్టె విరుచుట అంటారు, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. దీన్ని మన బ్రదర్ ఉన్నోళ్ళు ఆరాధనను పేరు పెట్టారు. ఆరాధన ఇంట్లో కూడా నువ్వు చేసేది. యెహోవా ఇచ్చను 10 ఏమంటారు, శవపేటికలు పెట్టుకొని, కాఫిన్ బాక్స్లు పెట్టుకొని, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమున స్తుతికలు. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, జోబ్ వర్షిప్ ద లార్డ్ అని ఉంటుంది. యోబు యెహోవాను ఆరాధన చేశాను. అది వర్షిప్ అంటే. ఇది కూడా వర్షిప్ అంటారు, కానీ వర్షిప్లో ఒక భాగం మాత్రమే. బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అనేది రొట్టె విరుచుట ఆరాధనలో ఒక భాగం. ఇంట్లో ఆరాధన చేయవు, ఇక్కడేమో మస్తుగా ఆరాధన చేస్తారు. కపటం కపటం. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకోకుండా ఇక్కడ ప్రార్థన చేస్తే నువ్వు కపటమైన వ్యక్తివి. ఇంట్లో ఆరాధన చేయకుండా ఇక్కడ నువ్వు ఆరాధన చేస్తే నువ్వు కపటమైన వ్యక్తివి. దావీదు ఎంత చక్కగా చెప్తున్నాడు. చెప్పగలవా? దేవా నా ప్రార్థన ఆలకించును. అది కపటమైన, నా ప్రార్థనకు చెవియొక్కము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. దేవుని బిడ్డలారా, మరొక వచనం చూడండి. 119వ కీర్తన 29వ వచనం. కీర్తనలు 119వ కీర్తన 29వ వచనం కూడా చదువుకుందాం. చూడండి. కపటపు నడత నాకు దూరము చేయము. ఏ నడత? కపటపు నడత. భర్త ఉన్నప్పుడు ఒక రకంగా, భార్య ఉన్నప్పుడు ఒక రకంగా, సంఘంలో ఉన్నప్పుడు ఒక రకంగా, సంఘం బయట ఇంకో రకంగా, మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా, ఇంకో చోట ఒక రకంగా. కపటం కపటం. ఓ దేవుని బిడ్డలా, మీకు చర్చిలో చెప్పాను, చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు, చర్చిలో స్తుతులు చెల్లించినప్పుడు క్లుప్తంగా చేయాలి. చెప్పండి, మనం చర్చిలో చెప్పుకునేవాడు చెప్పండి. ఇంట్లో చెప్పండి, ఇంట్లో తక్కువసేపు చేసేవాళ్ళు చెప్పండి, చర్చిలో ఎక్కువసేపు చేస్తారు. నోట్ చేసుకోండి. ఇంట్లో తక్కువగా ప్రార్థన చేసుకునే వాళ్ళు చర్చిల్లో దీర్ఘంగా ప్రార్థన చేస్తారు. తిప్పించి చెప్పండి. ఇంట్లో చెప్పండి, ఇంట్లో ఎక్కువసేపు చేసుకున్న వాళ్ళు బహిరంగంగా చర్చిలో ఎట్లా చేస్తారు? క్లుప్తంగా చేస్తారు. దేవుని బిడ్డలారా, గుర్తు చేసుకోండి. బహిరంగంగా మనం ప్రార్థన చేసేటప్పుడు, చర్చిలో ముఖ్యంగా చేసేటప్పుడు క్లుప్తంగా ఉండాలి. ఆరాధన కూడా 1 నిమిషంలో చేయలేమనుకోండి, కనీసం 2-3 minutes లోపల ముగించాలి. 5 నిమిషాలు, 7 నిమిషాలు, 8 నిమిషాలు మొత్తం అంతా నువ్వే తీసుకోకూడదు. ఒకవేళ నేను చెప్పేది మీకు ఇబ్బందికరంగా ఉంటే స్టాప్ వాచ్ పెట్టుకోండి. ప్రతి సెల్ ఫోన్లో స్టాప్ వాచ్ ఉంటుంది. తెలంగాణ సేవకులకి సేవా సమాచారం 15 నిమిషాలే. అలాంటి టైం నుండి ఇదిగో 1 గంట అయింది, 1:15 వరకు చెప్పాలంటే పైకి వచ్చి స్టాప్ వాచ్ పెట్టుకుంటున్నారు.
ఎంత ఆర్డర్ చేస్తున్నారు టైంని కదా. 30 మందికి 3 రోజుల్లో అందరికీ టైం ఇవ్వాలంటే పైకి వచ్చి సెల్ ఫోన్లో వాళ్ళు స్టాప్ వాచ్ పెట్టుకొని ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ ముగించిన వాళ్ళు కూడా ఉన్నారు. కావాలంటే మీరు చేయండి. మీరు స్తుతులు చెల్లించేటప్పుడు నేను ఎంతసేపు స్తుతులు చెల్లిస్తానని ఎక్కడ ఉంటుందో చెప్పమంటారా? క్లాక్లో ఉంటుంది. క్లాక్ అనేటువంటి ఆప్షన్లోకి వెళ్ళిపోయి నొక్కుకొని నువ్వు స్తుతులు చెల్లించేటప్పుడు ఒక్కసారి స్టాప్ వాచ్ ఆఫ్ చేసుకుని ఆమె అన్నప్పుడు మళ్ళీ చూసుకుని 2 నిమిషాలు చేస్తున్నావు. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో మారాలి. మన ఆరాధన విధానం, సంఘంలో పద్ధతులు అన్నీ మనం మార్చుకోవాలి. అది నా కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కపటపు మడత నాకు దూరం చేయము. ఓ దేవుని బిడ్డలారా, ఎంత మంచి ప్రార్థన! 119వ కీర్తనలో కొన్ని మంచి ప్రార్థనలు ఉంటాయి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పయ్యా. అయ్యా ఇది వద్దయ్యా, పోర్నోగ్రఫీ వద్దయ్యా, నా శరీరం అంతా మలినమైపోతుంది. చెడ వాటిని చూస్తే నీ దేహం అంతా చీకటమయమవుతుంది. ప్రభువా, వ్యర్థమైన వాటిని చూడొద్దయ్యా యూట్యూబ్లో. అయ్యా యేసయ్యా యేసయ్యా, చెడ్డ బొమ్మలు చూడొద్దయ్యా. చెడ్డ చూపులు నాకు వద్దయ్యా, మోహం చూపులు వద్దయ్యా. ప్రార్థన చేసినావా? కపటపు నడక నాకు దూరం చేయయ్యా యేసు ప్రభువా. వేషధారణతో నేనున్నాను యేసయ్యా, కపటపు నడక నాకు దూరం చెయ్యి. భక్తుల యొక్క ప్రార్థనలు చూడండి. ఇలాంటి ప్రార్థనలు చేసుకోవాలి. కానీ నాకు ఉద్యోగమి, వ్యాపారమి, డబ్బుని, పెళ్లి చేయి ప్రభువా, ఆరోగ్యమి ప్రభువా, ఇవన్నీ సెకండరీ. మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రార్థన. కపటపు నడత నాకు దూరం చేయండి. ఈ మధ్యనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము మొత్తం 4 అధ్యాయాలు ఆదివారం మనం చదువుకున్నాం కదా. మొదటి అధ్యాయం చూడండి. ఫిలిప్పీల కొరకు పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 9వ వచనం చదవండి. 9వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. పౌలు ఫిలిప్పీల కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదవండి. మీరు శ్రేష్టమైన కార్యమును వివేచింపాలి. నంబర్ 1. నంబర్ 2, మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడిందై ఉండాలి. నంబర్ 3, మీ ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందాలి. నంబర్ 4, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రం కలగాలి. నంబర్ 6, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండిన కొనిన వారై ఉండాలి. నంబర్ 7, క్రీస్తు దినమునకు నిష్కపటులుగా ఉండాలి. నిర్దోషులుగా కావాలని ప్రార్థిస్తున్నాను. మళ్ళా చదువుతాను. పౌలు యొక్క ప్రార్థన ఫిలిప్పీల కొరకు ఏమేమి ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి. నంబర్ 1, మీ ప్రేమ తెలివితో. నంబర్ 2, సకల విధమైన అనుభవ జ్ఞానంతో ఉండాలి. నంబర్ 3, అంతకంతకు అభివృద్ధిలోకి రావాలి. నంబర్ 4, దేవునికి స్తోత్రము, మహిమా స్తోత్రం కలగాలి. నంబర్ 5, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారుగా ఉండాలి. నంబర్ 6 and 7, క్రీస్తు దినమునకు నిష్కపటులు, నిర్దోషులు. యేసుక్రీస్తు దినం ఏ రోజు దేవుని రాబడి వస్తుందో ఆ రోజుకు మనం అందరం నిష్కపటులుగా ఉండాలి. ఉందా కపటమైన జీవితం? ఉందా? మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు ఉన్నప్పుడు లేనప్పుడు ఒక రకంగా, భార్య దగ్గర ఒక రకంగా, భర్త దగ్గర ఒక రకంగా, తల్లిదండ్రుల దగ్గర ఒక రకంగా, తల్లిదండ్రులు లేనప్పుడు ఒక రకంగా ఉన్నావా? ప్రభు పాదాల దగ్గర పుట్ యువర్ ఫేస్ ఆన్ ద గ్రౌండ్. దుమ్ములో ధూళిలో నీ ముఖాన్ని పెట్టి దేవుని దగ్గర కన్నీరు కార్చి, ప్రభువా కపటమైన జీవితాన్ని క్షమించయ్యా. తిరిగి మనం పాఠానికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ట్రూలీ an Israelite, in him no guile. ఇతని యందు ఏ కపటము. ఒక ప్రశ్న అడుగుతాను, విశ్వాస చెప్పండి. యేసుప్రభునంగా విశ్వాసం ఉంచినాడు ఇంకా? కానీ యేసుప్రభు అతన్ని మెచ్చుకుంటున్నాడు. నీ యొక్క నోట్లో నుండి ఎన్నడే కానీ అప్రిషియేషన్ రాదు కదా. కోడళ్ళు చూసి అత్తమ్మ కదా 2 మాటలు పొగిడింది అనుకో, కోడలు మరుసటి రోజు నుంచి అంతా బాగా పనిచేస్తుంది చెప్పండి.
అసలు మనం రివర్స్లో పోయేదానికంటే కూడా అంటే వేరే రకంగా పాజిటివ్గా పోతేనే మనం బాగుంటున్నాం. ఎప్పుడైనా మీరు చూడండి, పాజిటివ్ అప్రోచ్ మీరు వాడండి. యేసు ప్రభు దీన్ని అంటారు ఏ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్, ఏ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్. మెచ్చుకోండి, భార్యను మెచ్చుకోండి, భర్తను మెచ్చుకోండి, పిల్లల్ని మెచ్చుకోండి. ఎన్నడైనా నీ జీవితంలో నీ నోట్లో నుంచి మెప్పుకోవాలనేది ఎవరైనా మెచ్చుకున్నట్టు నీకు గుర్తుందా? ఇంకా నమ్ముకోలేదు, రక్షణ పొందలేదు, యేసుప్రభువుని విశ్వాసం ఉంచలేదు, ఇంకా నజరేతు నుండి మంచిగా రాగలదని డౌట్ పడుతున్నాడు. అటువంటి వ్యక్తిని, అతనిలో ఉన్న మంచితనాన్ని యేసుప్రభు ఎంత మెచ్చుకున్నాడు చూడు. ఎప్పుడైనా పాజిటివ్ వేలో పోతే ఎంతో బాగుంటుంది. నిజముగా ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటమును లేదు. సమూయేలు 2వ గ్రంథం 13:3 చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. అమ్నోనునకు మిత్రుడొకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలిగిన వాడు. అమ్మమ్మమ్మో, కొంతమంది దీంట్లో పిహెచ్డి చేస్తుంటారు కదా, కొంతమంది ఎంత మనమందరంతా చాలా బాగుంటారు, అక్కడ పోయి ఏదో చేస్తుంటారు కదా. యెహోనాదాబు బహు కపటం కలిగిన వాడు. దేవుడు వాక్యం ఎలా రాయించిందొచ్చు. యెహోనాదాబు బహు కపటం కలిగిన వాడు. కానీ యోనాతానులో ఇతని యందు ఏ కపటము నుండి. 48వ వచనము, 48వ వచనం. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడగగా నతానియేలు స్టన్ అయిపోయినాడు. నతానియేలుకు అసలు దిక్కుతోచకుండా అయిపోయింది. నన్ను గురించి నేను ఫస్ట్ టైం యేసుప్రభుని చూస్తున్నానే. యేసుప్రభు ఎన్నడూ నన్ను చూడలేదు, నేను యేసుప్రభుని ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం మేము చూస్తున్నామే. నా గురించి ఎలా తెలుసు యేసుప్రభుకి? 2:24 చదవండి. నా గురించి యేసుప్రభుకి ఎలా తెలుసు? యోహాను సువార్త 2:24 చదవండి. యేసు అందరిని ఎరిగినవాడు, యేసు అందరిని ఎరిగినవాడు, కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. యేసు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. భార్యకి తెలియదండి భర్త హృదయం లోపల ఏమేమి ఆలోచనలు, లోపల ఏమేమి చేస్తున్నాడు భార్యకి తెలియదు. భర్త హృదయంలో ఏమేమి ఆలోచనలు చేస్తున్నాడు భర్తకు తెలియదు. భార్య హృదయంలో భర్తకు, భర్త హృదయంలో భార్య. యేసు అందరిని ఎరిగినవాడు, యేసు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. మరి సమరయ స్త్రీ గురించి చేసుకున్నావు తెలియదా? నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం చెప్పింది. రండి 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 రండి, సమరయ ఊర్లో అందరూ పిలుస్తుంది. అమ్మా అయ్యగారా రండి రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పేస్తున్నాడు. నాకు 5 పెనిమిట్లున్నా, నా పెళ్ళిళ్ళు, నా వృత్తాంతం, నా రాష్ట్ర జీవితం అంతా చెప్పేస్తున్నాడు. రండి రండి చూడండి, నేను మెస్సియా కాడా? యేసు అందరిని ఎరిగినవాడు. పోయిన వారం మనం విన్నాం, నువ్వు పేతురు రాకముందే పేతురు నిలబడితే అందరిని తీసుకొస్తున్నాడు. పేతురుని తీసుకొస్తా ఉన్నాడు. పేతురుని తీసుకొస్తా ఉంటే నువ్వు సీమోనువు, ఇప్పటి నుండి నీ పేరు పేతురు అనబడుతుంది. నువ్వు సీమోనువు, కదులుచున్న రెల్లువు, ఏమంటారు, ఎప్పుడు కూడా చెల్లించేవాడవు, నీలో స్థిరత్వమే లేదు, స్టెబిలిటీనే లేదు. ఇప్పటి నుంచి నువ్వు కేఫ అనబడదు, పేతురు. పేతురు గురించి చెప్పగలడు, నతానియేలు గురించి చెప్పగలడు, చెప్పండి, సమరయ స్త్రీ గురించి చెప్పగలడు, నీ గురించి చెప్పగలడు, నా గురించి కూడా చెప్పగలడు. ఈ మధ్య నేను చెప్పాను కదా, కంప్యూటర్లో డేటా కొడితే, ఒక పేరు కొడితే మొత్తం వచ్చేస్తుంది. ఎందుకు? ఈరోజు మీరు ప్రసంగం విన్నారు కదా, నతానియేలు
అని కొట్టండి, మొత్తం నతానీయులదంతా ప్రసంగం వచ్చేస్తుంది. యూట్యూబ్లో ఎవరెవరు ప్రసంగాలు చెప్పారు నతానీయుల గురించి అంతా వచ్చేస్తుంది కదా. దేవుడు నీ డేటా నా డేటా బయటికి తీస్తే మొత్తం వస్తుంది. యేసు అందరిని ఎరిగినవాడు, యేసు మనుషుని అంతర్యాన్ని ఎరిగినవాడు. నన్ను నీవు ఎలాగో ఎరుగుదువని నతానీయులు యేసు ప్రభుని అడగగా యేసు ఏమని చెప్పాడు? ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. చూసారా? నతానీయులు నిన్ను పిలవక మునుపు నీవు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడు నేను నిన్ను చూచి తిని. చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు, చదువుల కోసం వచ్చినారు. మమ్మీ ఎక్కడో ఉంది, డాడీ ఎక్కడో ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఏం తింటున్నావో, ఏం తాగుతున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఏం చూస్తున్నావో, ఎక్కడ పట్టుకుంటున్నావో, ఏం చేయి అసలు ఏమీ తెలియదు. కానీ యేసు ప్రభుకు నీ సంగతి తెలుసు, నా సంగతి తెలుసు, అంతా తెలుసు యేసు ప్రభు. నతానీయులు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచి తిని. 49వ వచనం, నతానీయులు బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. వెంటనే ఆయనలో పరివర్తన కలిగి డౌట్గా ఉన్నటువంటి నతానీయుల్లో విశ్వాసం కలిగి. ఇంతవరకు డౌట్ కదా, యేసు ప్రభువును ఎంతో అనుమానంతో వచ్చినాడు. కానీ ఆయన అనుమానాలన్నీ తీరిపోయాయి. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ అనుమానాలన్నీ తీరిపోతాయి, నీ ప్రశ్నలన్నిటికీ యేసు ప్రభు జవాబు చెప్తాడు. సొలొమోను యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇన్ని ప్రశ్నలు తీసుకొచ్చిందంట. ఎవరు? షేబా దేశపురాణి. భయంకరమైన ప్రశ్నలు అడిగింది, అన్నిటికీ సావధానంగా జవాబు చెప్పాడు. ఎవరు? సొలొమోను. పరమ సొలొమోను నీ అనుమానాలన్నీ తీర్చేస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బోధకుడా నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు. మత్తయి సువార్త 22:42 చదవండి. మత్తయి సువార్త 22:42. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? చాలా మందికి ఈ రోజుల్లో యేసు ప్రభు అంటే ఏదో క్రైస్తవ నాయకుడు, ఏదో బోధన చేయడానికి వచ్చినాడు. క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుచున్నది? నతానీయులు అని చెప్పాడు, బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు. రాజు అంటే అభిషేకం, అనాయింటెడ్ వన్. ఇశ్రాయేలు రాజు అని గుర్తుపట్టాడు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాడు. 50వ వచనం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందున నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఏదో అంజూరపు చెట్టు కింద ఉన్నానని చెప్పినందుకే నమ్ముతున్నావా? గొప్ప గొప్ప విషయాలు చూస్తావు అని చెప్తూ 51వ వచనంలో యేసు ప్రభు మాట చెప్పాడు. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కుట దిగుట అంటే నిచ్చెన నేనే. ఆకాశానికి భూమికి కనెక్షన్ లేదు. దేవుడు ఒకడే, దేవునికి నీ మానవులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు. ఒక మధ్యవర్తిగా నేను వచ్చాను. పరలోకము నుండి భూలోకానికి ఒక నిచ్చెన నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాలేడు, దేవుని దగ్గరికి పోలేరు, సృష్టికర్త దగ్గరికి పోలేరు. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు తప్ప. స్తుతులు చెల్లించేటప్పుడు కూడా కొంతమంది లాస్ట్లో ప్రభు నామమున యేసు ప్రభు పేరట చేయలేదు కొంతమంది. ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు కూడా యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తానని చెప్పకుండా, స్తుతులు చెల్లించకుండా కొంతమంది ప్రార్థిస్తున్నాము అంటారు, ఆరాధన చేస్తున్నామంట. యేసు ప్రభు నామం ఉచ్చరించకపోతే మీరు ఆరాధన దేవుడు స్వీకరించడు. నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు.
అదే అన్నమాట ఇక్కడ చెప్తున్నాడు. మనిషి కుమారునికి పైగా ఎక్కుట దిగుట. యేసు ప్రభు లేకుండా మనం ఆకాశానికి వెళ్ళాం. తెరవబడిన పరలోకానికి, ఆకాశం తెరవబడ్డదానికి అన్నాడు, తెరవబడిన పరలోకానికి మనం వెళ్ళాం. ఆయనే మనకు మార్గం. మనం నమ్ముకున్నారా? యేసు ప్రభు నమ్ముకున్నారా? దేవుని బిడ్డలారా, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినారా? మీ నీతి క్రియలు యెహోవా దేవుని దృష్టిలో మురికి గుడ్డలను రాయబడింది. మన నీతి క్రియలే మురికి గుడ్డలైతే మన పాపాలు, మన మంచే దేవుని దృష్టిలో మురికి గుడ్డలంట. ఇంకా పాపాలు ఇంకెంత ఘోరమైనవో ఆలోచించేయండి. యేసు ప్రభు తప్ప మనకు వేరే మార్గం లేదు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ప్రభు పాదాల దగ్గర పడాల్సిందే, ఆయన రక్తాన్ని ఆశ్రయించాల్సిందే, ఆయన శిలువ దగ్గర గోజాడాల్సిందే. యేసు ప్రభు అనే పాత్రయ్య ఆయన తెరవబడిన ఆకాశం పరలోకానికి ఎక్కి వెళ్ళాలంటే నీవే నిచ్చెనయ్యా, నేను నమ్ముకుంటున్నాను, నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రావయ్యా, నీ బిడ్డగా నన్ను చేసుకోయ్యా. యేసు ప్రభు పాదాల దగ్గర ఇంటికి వెళ్ళి కదా పాపాలు ఒప్పుకో. యోహాను ఇతనిని నతానియేలుని రాస్తే ముగ్గురు శిష్యులు బర్తులోమయని రాశారు. యోహానేమో ఈయన ఏమంటాడు చెప్పండి? నతానియేలు 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 అంటే మత్తయి, మార్కు, లూకా నతానియేలు ఏమని పేరు పెట్టారు? బర్తులోమయ అని పెట్టారు. ఈయనకు 2 పేర్లు. సాధారణంగా యూదులకు 2 పేర్లు ఉంటాయి. మరి లెబ్బయ్యను మారు పేరు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయ్యి, కనానీయుడైన సీమోను, దిదుమానబడిన తోమా, పేతురు అనబడిన సీమోను కదా, అల్ఫైకు మడన యాకు 2 పేర్లు ఉంటాయి వాళ్ళు సాధారణంగా. ఈయన కూడా బర్తులోమయి, నతానియేలు. సంఘ చరిత్ర చదవండి. ఈయన ఆసియా ఖండంలో, మైనర్ ఏషియాలో కొరడాలతో కొట్టినారు. లేదా యేసు ప్రభులాగా 39 కొరడాలు కాదు. ఆయన కొరడాలతో కొడుతుంటే పీసులు పీసులు అయినాడంట, ముక్కలు ముక్కలు అయిపోయాయి. కొట్టి 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 ఆయన శరీరం అంతా ముక్కలు ముక్కలు పీసులు పీసులు అయిపోయి చచ్చిపోయేంత వరకు కొట్టినారు. చరిత్ర అలా చెప్తుంది. అంద్రయ్య పోయిన వారం తప్పు చెప్పాను, ఎక్స్ ఆకారం ఉన్న సిలువలో ఆయన్ను సిలువ ఇస్తాను. అంద్రయ్య ఎక్స్ ఆకారం ఉన్న సిలువలో ఆయన హతసాక్షి అయినాడు. బర్తులోమయి, నతానియేలు యొక్క ఆసియా ఖండంలో దేవుని సువార్త పరిచర్య చేస్తూ కొరడాలతో కొట్టబడి ఆయన శరీరం ముక్కలు ముక్కలు అయ్యేంత వరకు కొట్టబడి అలాగ హతసాక్షి అయినాడు. నతానియేలు జీవితం మనకెంతో మాదిరికరమైంది. కాబట్టి మన జీవితాలు పరీక్ష చేసుకున్నాం. ఇంకా ఏమైనా పాపాలుంటే ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలని దేవుడు తన కృప మనల్ని విస్తరింపచేయనుగాక.